సాగునీరు ఇచ్చి ఎండిపోతున్న పంటలను కాపాడాలి. రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎన్ఎస్పి ఎస్సీ కార్యాలయం వద్ద రైతుల నిరసన. అధికారుల సమన్వయం లోపం అన్నదాతలకు శాపం. పెట్టుబడిదారులు రావాలంటే సాగునీరు ఇవ్వాల్సిందే. పంటలకు ప్రాణాధారమైన సాగునీరు సగంలో ఆపేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఇప్పటికీ ఆశించిన మేర దిగుబడులు రాక, మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నరసరావుపేట పట్టణం బీసీ కాలనీలోని ఎన్ఎస్పి ఎస్సీ కార్యాలయం వద్ద మిర్చి, వరి, మొక్కజొన్న సాగు చేపట్టిన రైతులతో కలిసి ధర్నా నిర్వహించి ఎస్సీ పి కృష్ణమోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ, రైతు ప్రభుత్వమని చెప్పే పాలకులు రబీలో సాగు చేసిన పంటలు చేతికి అందాలంటే ఖచ్చితంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాల్సిందే అన్నారు. రానున్న నెల రోజుల కాలంలోనే పంటలపై ఆధారపడిన రైతులు భవిష్యత్తు ఉందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే సక్రమంగా సాగునీరు ఇవ్వలేని దయనీయ స్థితిలో ప్రభుత్వాలు ఉండటం సిగ్గుచేటన్నారు. కనీసం పెట్టుబడులు చేతికి రావాలంటే వచ్చే నెల చివరి వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని ఆయా సంఘాల నాయకులు జి పిచ్చారావు, ఆవుల ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, బి నాగేశ్వరరావు, ఈ ఊరు అప్పిరెడ్డి, కంచెర్ల నాగేశ్వరరావు, తిమ్మిశెట్టి హనుమంతరావు, రావేళ్ల వెంకటేశ్వర్లు, కంచెర్ల వెంకటకోటయ్య, నాగేశ్వరరావు, ఏడుకొండలు, క్రోసూరు, సత్తెనపల్లి, ముప్పాళ్ల, నరసరావుపేట మండలాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, దేశంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆరోగ్యం దేశం మొత్తం మీద చెప్పలేదు. వాళ్ళ పుస్తకాలు ఎన్టీ రామారావు గారు 52 ఇంటికి వచ్చారంటే కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ దినాన్ని ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా పసుపు చొక్కాలు వేసుకొని రావాలి. పసుపు చొక్కాలు వేసుకొని రావాలని నాకు మాట ఇవ్వాలి. ఎందుకంటే పసుపుదనం మీ ఒంటికి అంటాలి. ఈరోజు ఆవిడ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పసుపుదనంతో, పసుపు రంగులతో ఇక్కడ మనం ఒక పండుగ వాతావరణం చేసుకోవాలని, మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎందుకన్నా బాగా చేసుకునే విధానం కూడా మనం